హాయ్ అండి, సమ్మర్ హాలిడేస్ అందరికీ ఇస్తున్నారు కదా. సో పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయాలి ఫ్రమ్ డాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. మనం ఫస్ట్ అన్హెల్దీ హ్యాబిట్స్ అన్నీ ఈ సమ్మర్ హాలిడేస్లో అవాయిడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఏంటవి? స్క్రీన్ టైం, అన్హెల్దీ ఫుడ్, ఇంప్రాపర్ ఈటింగ్ అండ్ స్లీపింగ్ ప్యాటర్న్స్. ఇవి కదా మన అందరి కామన్ ప్రాబ్లమ్స్. పిల్లలు పడుకోవట్లేదండి, తినట్లేదండి, అన్హైజీనిక్ చాక్లెట్స్, బిస్కెట్స్ అన్నీ అడుగుతున్నారు. ఏం చేయాలి? సో ఈ సమ్మర్ హాలిడేస్లో మీరు ట్రై చేయండి ఇవన్నిటిని రీఇంటిగ్రేట్ చేయడానికి. సో ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, పిల్లలకి మీరు హై షుగర్ ఉండేవి అవాయిడ్ చేయండి. ఎందుకంటే హై షుగర్ ఉన్నవి ఇవ్వడం వల్ల ఒకటి వాళ్ళ సెడెంటరీ లైఫ్ స్టైల్తో పాటు వాళ్ళకి ఒబేసిటీ కూడా వస్తుంది. అంతకన్నా ఇంపార్టెంట్ వాళ్ళ సైకలాజికల్ది కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఒకేసారి హై షుగర్ లైక్ చాక్లెట్ ఇవ్వండి, క్యాండీ ఇవ్వండి, లేదంటే సడన్గా ఎక్కువ స్వీట్ కంటెంట్ ఉన్నవి ఏది ఇచ్చినా సరే వాళ్ళు పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటారు, అల్లరి ఎక్కువ చేస్తారు, తిక్కగా ఉంటారు. సో రెండో ఇంపార్టెంట్ థింగ్ స్క్రీన్ టైం. స్క్రీన్ చూసి ఆ హై ఇంటెన్సిటీ, హై కలర్ఫుల్ వాటిల్లో అలా మునిగిపోతారు, కళ్ళు రెప్ప కూడా వేయరు కదా. సో దానివల్ల వాళ్ళ ఐక్యూ కానీ, వాళ్ళ ఇంటెలిజెన్స్, వాళ్ళకుండే ఆ చిన్న అల్లరి తనం కానీ, నేర్చుకునే తత్వం కానీ అన్నీ తగ్గిపోతాయి. సో వీలైనంత వరకు స్క్రీన్స్ అవాయిడ్ చేయండి, మీరు చూడడం అవాయిడ్ చేయండి. అప్పుడే కదా పిల్లలు అవాయిడ్ అవుతారు. మూడో ఇంపార్టెంట్ థింగ్ డైట్ వరకు వచ్చేసరికి కొత్తగా స్పెషల్గా ఏం చేయొద్దు. మీరు రొటీన్గా తినేవే పిల్లలకి పెట్టడానికి ట్రై చేయండి. బయటకు వెళ్తున్నారా, ఫస్టే ఫ్రూట్స్ పట్టుకోండి, వాటర్ బాటిల్ పెట్టుకోండి, ఫ్రూట్స్ పెట్టుకోండి. వాళ్ళు అడిగితే ఫస్ట్ అదే ఇచ్చేయండి. మీరు వెళ్ళి కొని ఏదైనా జంక్ ఫుడ్ ఇచ్చే లోపల చేతిలో ఉండ ఆ అరటిపండో పపాయో ఏదో ఒకటి తింటారు కదా, ఆటోమేటిక్గా కడుపు నిండిపోద్ది. కడుపు నిండిపోయిన తర్వాత పిల్లలు యూజువల్గా అడగరు కదా. సో ఇలాంటి చిన్న వాటిని మీ ఈ సమ్మర్ హాలిడేస్లో వాళ్ళని ఎంగేజ్ చేయడానికి ట్రై చేసి ఎక్కువగా వాళ్ళకి గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, ఇండోర్ గేమ్స్, వాళ్ళతో ఎక్కువ బాండింగ్ పెంచుకోండి. అంతేకాకుండా మోరల్ స్టోరీస్, మైథాలజీ ఇవన్నీ వాళ్ళకి స్కూల్లో నేర్పించవచ్చు. బట్ తల్లిదండ్రులుగా ఇది మీ బాధ్యత. సో సమ్మర్ హాలిడేస్లో మీ ఇంటర్పర్సనల్ బాండింగ్ని, మోరల్ స్టోరీస్ అండ్ మైథాలజీ స్టోరీస్, మంచి విలువలు, మంచి నడవడిక అన్నీ నేర్చుకొని హ్యాపీగా హెల్తీగా ఉండేలాగా చూడండి. స్టే హ్యాపీ, స్టే హెల్తీ.